అలాగే కూడి ఉన్న వారికి వింటున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని సన్నిధిలో నేను చెప్పే విషయం ఏమిటంటే, మనం దేవునికి లోబడిపోవాలి. ఎవరికంటండి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే మనం దేవుని కార్యాలను చూస్తాం. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రయాణం 11 రోజుల ప్రయాణం అండి. కానాను దేశము నుండి ఐగుప్తు దేశము నుండి కానాను దేశం వరకు వారి ప్రయాణం ఎంతసేపు అంటే చెప్పాలి, 11 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజుల ప్రయాణం. వాళ్ళు 40 సంవత్సరాలు చేశారు. ఎందుకో తెలుసా? వారు దేవుని లోబడకుండా దేవునికి తిరుగుబాటు మనస్తత్వం కలిగి వారికి బుద్ధి చెప్పడానికి 40 సంవత్సరాలు దేవుడు ఎవరు నడిపించాడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు కనానికి నడిపించారు. ఎన్ని సంవత్సరాలంట? వాళ్ళు సరిగ్గా చేస్తే ఎన్ని నెలల్లో, ఎన్ని రోజులు? 11 రోజుల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు. చూడు, దేని వలన? అవిధేయత వలన, తిరుగుబాటు వలన. నేను అంటున్నాను, మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దైవజనుడు ఎవరు? దేవుని యొక్క దాసుడు, దేవునికి దాసుడు, యాజకుడు. ఎవరికి లోబడాలి? దేవుని దాసుని నోటి నుండి వచ్చే దేవుని వాక్యానికి దైవజనుడు దేవుని యొక్క పేరట దేవుని ఆలోచన ప్రకారంగా పెడుతున్న కట్టడములను, నియమాలు, సంఘ నియమాలకు మనము లోబడి ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం. దాని గురించి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు జనరల్గా మాట్లాడుకుంటే కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? పిల్లలు మన మాట ఎందుకు వినట్లేదు? ఒకే ఒక కారణం, తిరుగుబాటును బట్టే. అంతేనా కాదా? తిరుగుబాటు. ఇప్పుడు భర్త భార్యకు లోబడితే, భార్య భర్తకు లోబడితే అక్కడ సమస్య అనేది ఉంటుందా? ఉండదు. సరే, నువ్వన్నట్టే. దీన్ని బట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలు తల్లిదండ్రులు లోబడితే వాళ్ళు మంచి ప్రయోజకులుగా మారుతారు. తల్లిదండ్రులు పిల్లలకు కోపం రాకుండా వాళ్ళని పెంచితే ఇక మనకు తిరుగుబాటు అనేది, ఇది మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఒక ఆవిడ ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యాలోకి వెళ్తా. ఇద్దరు నూతనంగా భార్య భర్తలుగా తల్లిదండ్రులు వీళ్ళు సిద్ధపరిచి వివాహం చేశారంట. వివాహం చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపించారు. వెళ్ళింది. తర్వాత ఒక 2 నెలలు బాగానే సాగిందండి. ఎలాగా? వాళ్ళ యొక్క దాంపత్య జీవితం బాగానే సాగింది. కొత్తలో ఎలా ఉంటుంది ఏమండి? మొహమాటంను కాస్త ఏమండి ప్రేమ అనుబంధాలు. ఆ భార్య చెప్పకపోయినా భార్య పనులు భర్త చేసేస్తాడు, భర్త చెప్పకపోయినా భార్య చేసేస్తాడు. ఎందుకంటే నమ్మకత్వం కొరకు. ఎందుకంటే అబ్బా ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య, ఏమండి చేష్టల్లో అనిపించుకోవాలని చేసేస్తారు. తర్వాత ఏమండి ఎంత ప్రేమగా మాట్లాడినా భర్త భార్య పని చేయలేడు, భార్య భర్త పని చేయలేడు. సరే, ఇద్దరికి ఏమన్నా కానీ ఒక రోజున అనిపించిందంట, ఇట్లాగా బాధ, కొంచెం మనస్పర్ధాలుగా ఉంటున్నాయి కనుక కాస్త ప్రశాంతమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళొద్దామండి అందంట. నేను అందాం అనుకుని నువ్వు అన్నావు అన్నాడంట. సరే, ఇద్దరు కలిసి ఎక్కడికంటండి చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళారు. పొలాల మధ్యలోకి వెళ్ళారు. ఆ పొలాల మధ్యలో వెళ్ళేటప్పుడు పొలాల మధ్యలో ఒక బావి, ఒక వంతున ఉందంట. వంతుని దాటి వెళ్ళాలంట. వంతుని దాటి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి ఇంకా చక్కగా మంచి వాతావరణం దగ్గరికి వెళదాం అనుకుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఇద్దరు భార్య భర్తలు, ఏమండి ఈ పొలమును, ఈ వరిని ఎంత చక్కగా కట్ చేశారండి అని అన్నదంట.
పిచ్చిదానా కట్ చేయటం కదా అని కోసారు అని అనాలి అని అన్నాడంట. కట్ చేశారు అని అన్నదంట. లేదు లేదు కొడవలతో కోసారు. అక్కడ తయారైంది వాళ్ళకి. చినుకు చినుకు పెద్ద వాన అయిపోయింది. సరే అక్కడికి వెళ్దామన్నావు గంట వెళ్దాంలే అని చెప్పేసి భర్త ముందు నడుస్తున్నాడంట, వెనకాల భార్య నడుస్తుందంట. వీళ్ళ గొడవకి మామూలుగా సమాధానం గెలితేనేమో ఏ వంతునైనా ఏదైనా సమాధానంగా ఉంటుంది. కాస్త వంతున మీద నడవటం భార్యకి ఎప్పుడు కూడా అలవాటు లేదేమో. కాస్త వెళుతూ ఉండగా నీళ్లు చూసింది ఆ కాలంలో. చూడంగానే కళ్ళు తిరిగిని ఆమె వెంటనే ఆ వంతుని పట్టుకోవటాకేమీ లేదు, అలా కళ్ళు తిరిగి పడిపోయింది. భర్త ముందే వెళ్తున్నాడుగా, అదే కోపం మీద ఉన్నాడుగా, లటక్కని రాయిబడినట్టు పడింది. పడంగానే భర్త గారికి ఈతవచ్చు. ఏమండి నన్ను కాపాడండి అంటుంది. లేదు నువ్వు దాన్ని కోసారు అంటేనే నిన్ను కాపాడుతాను అని అన్నాడంట. ఓరు దౌర్భాగ్యుడ, కోసింది ఏంటో ఎంగని సత్తనారా, నేనంటేదేమో అది కట్ చేశారా, ఆమె నువ్వు ఒప్పుకోవాలి కదా. ఏమండి అక్కడ ప్రమాదం జరుగుతుంది. లేదు లేదు అది కట్ చేశారా అంటుంది. కట్ చేశారంటే నువ్వు కోసానంటావంట. చచ్చిపోతా కూడా పౌరుషం చావట్లేదండి. హల్లెలూయా. లేదు లేదు అది కోసారంటేనే నిన్ను రక్షిస్తానంటున్నాడు భర్త. లేదు లేదు నేను చచ్చినా పర్వాలేదు కానీ అది కట్ చేశారంటుంది. ఏమంటే ఆమె మునిగి ఈతరాక నీళ్లు తాగేసి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కొట్టుకుపోతుంటే తీసుకొచ్చాడు. అయ్యో ఎంత అవివేకి నేను. సరే భార్య చెప్పింది సరే వింటే బాగుండేది. అనవసరంగా పెళ్ళయి పట్టుమని 6 నెలలు కూడా కాలేదు నా భార్య కోల్పోయింది. ఎంత పంతానికి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు కూలిపోవడానికి, ఏమంటే పరిస్థితులు మారిపోవడానికి, విడాకులు అవ్వడానికి, చెల్లాచెదరవడానికి కారణం ఏంటి తెలుసా? భార్య భర్తకు లోబడకపోవటం, భార్య భర్తకి లోబడ. ఈ లోబడినటువంటి తత్వము ఎవరు తీసుకొస్తారు అంటే మన మధ్యలో ఒక 3వ వ్యక్తిగా అపవాది స్వరపడతాడు. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం, మూలవాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అది ఇప్పుడు ఎవరికి లోబడాలి అంటే ఇప్పుడు ఒక మాట ఇక్కడ చదివడిన మాట అంతకుముందు ఎంతమంది చదివారో తెలియదు కానీ బైబిల్ అంతా చదవడానికి నియమం పెట్టుకున్న వాళ్ళు నాకైతే తెలియదు. అంతకుముందు ఎంతమంది ఈ వాక్యం దైవజనులు ఎక్కడైనా చెప్తూ విన్నారో నాకైతే తెలియదు కానీ ఇది మనకు తెలిసినటువంటి సుపరిచితమైన అంటే పరిచయం ఉన్న మాటగా మన హృదయాల్లో ముద్ర వేయబడుతుంది. ఇది అంతేనా కాదా? ఎందుకంటే ఎప్పుడో విన్నాం కాబట్టి చదివాం కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంట, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని. ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడు చెప్పాలి. ఈ వాక్యాన్ని బట్టి వాడెప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు. మన పక్కనే ఉంటాడని చెప్పేసి చాలామంది వాడు తొందరగా మన మీద దాడి చేయడండి. చాలామంది అబ్బా ఇది జరిగిందంటే సైతానుడు చేశాడండి, ఇది జరిగిందంటే సాతాను వల్ల జరిగిందండి, పద్దాకాడిని ఎత్తకండి, ఇక్కడ ఇది తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు. ఏది ప్రకటన 12:9 ప్రకారంగా మన మీద ఫిర్యాదులు చేస్తాడు దేవుడికి. అంత అవకాశం వాడికి ఇవ్వద్దు. కొన్ని చేసే పొరపాట్లు మన దగ్గర ఉంటాయి, మనం దిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎప్పుడు మన దగ్గర ఉంటాడంట. ఇక్కడ అంటున్నాడు వాడు ఉంటాడంట. ఎప్పుడు మనము దేవునికి తిరుగుబాటు మనస్తత్వం కనబడుతుందో, దేవునికి లోబడే తత్వం లోపిస్తుందో, అప్పుడు వాడు మనల్ని అటాక్ చేయడానికి, మనల్ని పట్టుకొనడానికి, వాడికి లోబడేటట్లుగా చేసుకోవడానికి వాడు ప్రయత్నము చేస్తా. అంతవరకు మనల్ని ఏమి వాడు చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి? ఎవరికంటండి? దేవునికి మనం లోబడాలి. వాడు ఉచ్చు, వాడు వల చాలా రకాలుగా ఉంటుంది. ఫోనే ఒక వలేమో ఉచ్చు వేసి నేను లాగడానికి. దేవునికి స్తోత్రం. నీ అందమే వాడు వల కావచ్చు, ఈ లోక ఆశలే వల కావచ్చు, దానిలో మనం చిక్కుపడకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే మరొక వాక్యాన్ని చదువుకుందాం. 1
తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు చదవగా విందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 7 వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడక ఉండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఏదంటండి, ఏ ఊరి అంటండి, అపవాది ఊరిలో పడిపోకుండానట్లు అది సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై, నీ సాక్ష్యం సంఘములోనే కాదు, నీ సాక్ష్యం బయట సంఘం వెలుపల ఉన్న వారితో కూడా మనం మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు, అపవాదికి వాడికి సిద్ధపరిచినటువంటి, వాడికి ఏర్పాటు చేసినటువంటి ఉరి, వాడు ఎందుకు ఆ పాతాళాన్ని దేవుడు వాడికి సిద్ధపరిచాడు అంటే వాడు గర్విష్ఠు, అంతేనండి, గర్వాంధుడు అయ్యి ఉన్నాడు. గర్విష్ఠులై మనం ఉండకూడదు, దేని విషయంలో గర్వపడకూడదు. డబ్బును బట్టి కానీ, తలాంతులను బట్టిని కానీ, పిల్లలను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, దేని బట్టి మనం గర్వించకూడదు. సాతాను యొక్క ఉరి ఒకటిది, గర్వం. అందుకనే వాడికి ఆ చీకటి లేకపోతే పాతాళములోను ఒక మూలన స్థలమును దేవుడు వాడికి సిద్ధపరచాడు. దేవునికి స్తోత్రం. కనుక తిరుగుబాటు చేయటం మనిషి కదా, దేవునికి తిరుగుబాటు చేసేటువంటి మనసు ఎక్కడి నుండి వచ్చింది అంటే అపవాది దగ్గర నుండి వచ్చింది. దేవునికి లోబడకుండా చేయటం, దేవునికి తిరుగుబాటు చేసే మనసు, దేవునికి లోబడొద్దు అని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే వాడి హృదయం అంతా నిండిపోయింది ఆ మనసు. గర్వాంధుడు, నేను తప్ప ఎవరికి నేను లోబడకూడదు, నాకు అందరూ లోబడిపోవాలి అనే మనస్సు ఎవరిదంటండి, అపవాదిది, లూసిఫర్ది, క్రీస్తు విరోధి. అలాగా వాడు తయారైపోయాడు. కనుక అక్కడ అలాగ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆ రోజు ఆ పరలోకంలో ఉండనీయకుండా అక్కడి నుంచి పరలోకము నుండి ఈ భూమి మీదకి 3 తన్నులు తన్నాడంట. ఎన్ని తన్ను? ఒక తన్ను పరలోకం నుండి ఆకాశంలోకి వచ్చాడు. బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఆకాశంలోకి వచ్చాడు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆకాశ మండలంలో తిరుగుచున్న దురాత్మ ఎక్కడ తిరుగుతున్నాయి అంటండి, అక్కడ పడింది. అక్కడ నుంచి ఇంకో తన్ను తంతే ఎక్కడికి వచ్చాడంటండి, భూమి మీదకి వచ్చాడు. 3వ తన్నుకి పాతాళంలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు వాడు? ఆకాశంలో తిరుగుతున్నాడు, భూమి మీద తిరుగుతున్నాడు, పాతాళంలో కూడా ఉన్నాడు, పరలోకంలో కూడా వెళతాడు. యోబు గ్రంథం ప్రకారం దేవదూతలతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? మందిరాల్లో కూడా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. హల్లెలూయా. కనుక నేను ఉండని ఆ సింహాసనం మీద, నేను కూర్చొని ఆ సింహాసనం మీద, అది ఎవరికి? ఆ సమాపర్వతం. ఆ సింహాసనం ఎవరికి? ఆ సింహాసనం మీద ఏ మనుషుడు ఎవరు కూర్చోకూడదు. దుర్బుద్ధి ఆ మనస్సు కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు ఆ విరోధిని, దేవునికి విరోధంగా ఉన్నవాడిని ఇక్కడ పడవేశాడు, నరకంలో, పాతాళంలో పడవేశాడు. నేను చెప్పిన మాట కాదు, నేను అంటున్న మాట కాదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు.
యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఏ పర్వతం? తూర్పు ఉత్తర దిక్కునున్న సమాపర్వతం మీద అదే మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతితో సమానముగా చేసుకొనుదునని ఏమనుకున్నానటండి? అసలు ఆయనతో పాటు సమానంగా ఎవరుంటారండి? సమానులెవరు ప్రభు? అదేనండి, అదే 10,000లో నీ వంటి వారు లేరయ్యా. పురుషులలో నీ వంటి పురుషులు. ఆయన గురించి ఇవన్నీ. రత్నవర్ణుడు ఏమంటాడండి? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్ష నీడు. దేవుళ్ళలో దేవతల్లో దేవుడు ఆయన, పరిశుద్ధుల్లో అతి పరిశుద్ధుడు, రాజులలో రాజులకు మహారాజ్. ఆయనకి సమానం ఎవరండి? సమానంగా ఆయన ఉద్దేశం ఏమిటంటే, నా పోలికతో నా పిల్లలను చేసి వాళ్ళు నాతో సమానంగా నా సింహాసనం మీద కూర్చోవాలి, మీరు వాళ్ళకి పరిచర్య. ఇదేంటి అనే దుర్బుద్ధి ఎవరికి వచ్చిందంటండి? ఆ సభాపర్వతం మీద లూసిఫర్కి వచ్చింది. ఇక నేను కూర్చొని నేను ఎక్కని ఆ సింహాసనం మీద దేవునితో వారు ఉండకూడదు. అందుకనే దేవునికి ఆయన రూపంలో నిర్మించుకోబోతున్న ఆ ప్రజల్ని ఆయనకి తిరుగుబాటు చేయించాలి. అందుకే దేవునికి లోబడకుండా చేయాలి. నేను తిరుగుబాటు చేసేనే, అదే తిరుగుబాటు మనసు ఆయన పోలికలో సృష్టించబడిన ప్రతి మానవుడు ఉండాలి అనేటువంటి ఆలోచన వాడిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మానవుణ్ణి దేవుడు ఏం చేశాడంటండి? మానవుణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసి ఆయన చేతి పనులన్నిటి మీద ఏమిచ్చాడంటండి? అధికారము ఇచ్చాడు. ఆయన చేతి పనులు ఏమిటి? దేవుడు చేసిన పనులు ఏమిటి? చేత్తో భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. ఆకాశంలో మనుష్యుడు ఈ భూమి మీద బ్రతకాలి, ఎంత వేడైతే అక్కడి నుంచి వస్తే ఇక్కడ క్షేమంగా ఉంటారో అది ఎక్కడ ఉంచాలో దానికి ఒక గుడారం వేశాడు. దేనికి? దేనికంటండి? ఆకాశం కాదు, ఆకాశం పైన ఉన్న సూర్యుడికి ఒక గుడారం వేశాడు, తర్వాత చంద్రుడికి ఒక గుడారం వేశాడు, నక్షత్రాలకు ఒక కూడా అయ్యం కొంచెం అందుబాటులో ఉంటే ఈ నక్షత్రాలు వాటికంటే చిన్నగా కనపడుతుంది అంటే వాటికంటే పైన ఎత్తులో వాటిని ఉంచాడు కాబట్టే చిన్నగా ఉంటాడు. అందుకే ఒక ఆయనంట ఎక్కగా ఫ్లైట్ ఎక్కాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, కొంచెం దూరమే, భూమికి దాదాపుగా ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు తర్వాత అయ్యా మనుషులందరూ కూడా ఎలా కనపడుతున్నారంటండి? చీమలుగా కనపడదు. కొంచెమే ఎత్తగల చీమలు. అరే నువ్వు ఇంకా పైకి వెళ్ళలేదురా, చీమలేరు, మనుషులు కాదన్నాడంట. ఏమనంటండి? మనుషులు కాదు, చీమలే, ఇంకా పైకే వెళ్ళలేదు, కొంచెం ఎత్తులోనే ఉంది, అవి చీమలే, మనుషులు కాదు, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కనపడతారులే అన్నట్టు. హల్లెలూయా. ఏనంటే ఎక్కడ ఏది ఉండాలో ఆయన దాన్ని ఉంచాడు, అది దాన్ని గుడారం వేశాడు. అలాగే అన్నిటి మీద అన్నిటి మీద ఎలాగైతే పరలోకం మీద, దూతల మీద, సర్వసృష్టి మీద ఎంత అధికారం కలిగి ఉన్నాడో, ఈ సృష్టించిన సృష్టి యావత్తు మీద ఎవరు అధికారం కలిగి ఉన్నారంట? మనుషుడికి అధికారము. ఆ వాక్యం మీకు చూపిస్తా. మనం వీటన్నిటిని ఏలాలి. ఏబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఏబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 8 వచనం.
అదే అధ్యాయము పాత నిబంధనలో కూడా రాశాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో చదవద్దులే, తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదవమని చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక. నువ్వు దేవదూతల కంటే నువ్వు కొంచెం తక్కువగా చేసేటివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేటివి. ఏదండి? నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును ఏం చేశాడంటండి? వానికి లోపర్చినప్పుడు, వానికి లోపరచకుండా ఈ భూమి మీద కానీ దేన్ని విడిచిపెట్టలే. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనమా? ఇంత వాక్యాన్ని చదివించేదిగా తల్లి, అమ్మలారా, అక్కలారా, హల్లెలూయా. ఆయన చేతి పనులన్నిటి మీద, భూమి మీదే కానీ, ఆకాశం మీదే కానీ, భూభామండలం మీదే కానీ, ఎక్కడ నీళ్ల మీదే కానీ ఎవరికి అధికారం ఉందంటండి? దేవదూతల కంటే కొంచెం తక్కువ చేశాడు. అతనికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదట. అన్ని నీవే. నేను పరలోకంలో ఎంత అధికారం కలిగి ఉన్నాను, ఎంత లోబడుతున్నాయో అవన్నీ నీకు లోబడిపోతాయి. అవన్నీ, ఆ మాట అర్థమే, ఆ మాట అర్థం అదే. అన్నీ లోబడిపోతాయి అని చెప్పాడు. చెప్పంగానే అపవాది వచ్చి అంటుంది, ఒక సమయం అదును చూసుకుని ఇప్పుడు వచ్చి అంటుంది, మీరు దేవదూతలుగా మారిపోతారు. ఏమన్నాడు? ఇక దేవునితో సంబంధం లేదు, ఇక దేవుళ్ళు మీరే అని అనగానే అప్పుడు ఏం చేశాడంటండి? ఆదాము భార్య అయిన అవ్వమ్మ గారు ఏం చేసిందంట? వాక్యాన్ని కలిపిన, వాక్యాన్ని తీసేసిన అక్కడే అపవిత్ర వచ్చేస్తుంది, అపవాదికి చోటు వచ్చేస్తుంది. దేవుడు తిరుగుబాటుగా మారిపోతాం. అది జరిగింది. వెంటనే ఏం జరిగిందంటే ఆ పండ్లు తిని తన భర్తకిచ్చింది. వాళ్ళు దిగంబరులుగా మారిపోయారు. అప్పుడు సింహానికి పేరు పెట్టింది ఈయనే. ఎవరో ఆ సారసాలుగా ఉన్న జంతువు రా అని దాని దగ్గరకు వచ్చి కంచరగాడిదని పెట్టాడు. సారగా ఉన్న దానికి పులి అని పేరు పెట్టాడు. ఎవరు పెట్టిన పేర్లు ఇవన్నీ? దేవుడు పెట్టిన పేర్లు కాదు. దేవుని ఆత్మ తనకిచ్చి ఆ ప్రేరేపిస్తే దేవుడికి లోబడున్నాడు కనుక, నా ఆలోచనలు ఆయన కొన్నాయి కనుక, నేను పెట్టిన ఒకటే అని చెప్పేసి దేవుడు అధికారం ఇచ్చాడు కనుక, దేవుడు ఆ ఎగిరే పక్షులకు కానీ, పాకే పురుగులకు కానీ ఎవరు పెట్టిన పేర్లు అంటే ఇవన్నీ ఆదాము పెట్టిన పేర్లు. ఈ మధ్య చాలామంది పాస్టర్ గారండి పేరు పెట్టండి అంటారు. ఇక నలుగురు అది చెప్పగానే పేరు మాత్రం పాస్టర్ గారు పెట్టిందే కానీ వాళ్ళకి నచ్చిన పేరు. ఎందుకమ్మా మార్చామంటే, ఎందుకంటే మార్చామంటే ఏం లేదు అయ్యగారండి, స్కాలర్షిప్ రాదని. మరి ముందు తెలియదా? ఎందుకు పెట్టేస్తున్నావు? హల్లెలూయా. ఏమంటే దైవం దాసులు నమ్మి, అభిషక్తులను నమ్మి పేరు పెడితే ఆశీర్వాదం అని నమ్మి ఆ పేరు అలాగే ఉండాలి. మళ్ళీ ఎవరో ఏదో చెప్పారని మార్చుకున్నామంటే ఇప్పుడు ఎవరు కన్నీళ్ళు చూసినట్టు? హల్లెలూయా. పెడితే యథార్థంగా పాస్టర్ గారితో పెట్టు, లేదంటే నువ్వు నిజంగా నువ్వు పెట్టాలనుకుంటే పెట్టుకుని, నమ్మితే దేవుని దాసుడు అంటే, దేవుని ఆత్మ కలిగిన వాడంటే అది ఆశీర్వాదం అనుకుంటే ఇక మార్చొద్దు పేరు. దేవుని స్తోత్రం. స్కాలర్షిప్ ఆగిపోయినా, ఏమండి మేలు జరిగినా, రక్షించబడినా రక్షించబడకపోయినా ఇక దేవుడు చూసుకుంటాడు ఆ పేరు. దాన్ని అలాగే కొనసాగించాలి. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ అధికారం దైవజనులకు ఇచ్చాడు. పేర్లు పెట్టే అధికారం దైవజనులకు ఇచ్చారు. అలాగే పేర్లన్నీ పెట్టాడంట. పేర్లన్నీ పెట్టిన తర్వాత అన్నీ ఇక తర్వాత దాన్ని పిలిస్తే వస్తుందంట. ఇట్రా పులి అంటే వచ్చేస్తుంది. ఎందుకు? ఈయన లోబడుతున్నాయి. దేవునికి లోబడిపోయాడు కాబట్టి ఆ సర్వ సృష్టి ఎవరికి లోబడుతుంది? ఎవరికి? ఆదాముకు లోబడిపోతుంది. ఆదాముకు లోబడింది అనడానికి కొన్ని గుర్తులు చెప్పమంటారా? సర్వ సృష్టి లోబడుతుంది. దేవుని మాటకు లోబడినటువంటి, దేవుని మాటకు భుజాన్ని వేసుకుని సేవ చేసి దేవుని ప్రజలను నడిపించిన కొంతమంది కొన్ని సూచనలు, దేవుడు ఆదిలో ఇచ్చిన అధికారం, దేవునికి లోబడితే దేవుడు ఎంతగా వాడుకున్నాడు ఆదాముని, కొన్ని గుర్తులు. ఆనాడు రెండో నాయకత్వం నడిపిస్తున్నటువంటి యెహోషువ ఏమన్నాడు? అయ్యా మేము ఓడిపోతున్నామయ్యా, సూర్యుడు ఆగిపోవును గాక అన్నాడు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు ఆయాలోనే
ఆగిపోవాలి అనగానే ఈ నరుడి యొక్క మనం విని ఏం చేస్తున్నాండి, సూర్యుడు ఒక రోజంతా రాకుండా ఆగిపోయాడు, చంద్రుడు రాకుండా ఆగిపోయాడు. ఇప్పుడు ఎవరి మాట వింది? మనుషుని మాట వింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే, కొన్ని సంవత్సరాలు కొంచెం ముందుకెళ్తే ఒక మంచి ప్రవక్త అయిన ఒక ఏలియా, అగ్ని వంటి ప్రవక్త ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు దోషులయ్యారు వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే దేవుని పేరట 3.5 సంవత్సరాల వరకు వర్షం పడదు అన్నాడు. దేవుడు అక్కడ పరలోకంలో ఆమేన్ అన్నాడు. ఏయ్ నా దాసుడు ఏం చెప్పాడు విన్నావా? ఆకాశమా, మంచో మేఘాలో ఏం చెప్పాడు విన్నా? మంచు అయినా పడొద్దు అన్నాడు, వర్షమైనా. ఇక వర్షమా నీ హద్దులు అక్కడ ఉండిపో, ఎక్కడ కదలొద్దు. మంచా ఆ భూమి మీదకి వెళ్ళొద్దు అన్నాడు. 3.5 సంవత్సరాల వరకు అది పడలా. వర్షాలు పడితేనే కదండి వాగులు, సముద్రాలు అవన్నీ నిండి, ఆ సముద్రాలు ఏర్లు, ఆ చెరువులు నిండి ఆ పంట పొలాలు వస్తాయి. అసలు వర్షాలు లేకపోతే పంటలు ఎట్లా మడుతాయి? కరువు వచ్చేసింది ఆ దినాల్లో. కనుక ఇంకా బైబిల్లో చాలా గుర్తులు ఉన్నాయి. మోషే చెప్తే సముద్రమా చేయి పెడుతున్నాను, దేవుడు చెప్పాడు 2 పాయలు అవ్వాలి, ఇక్కడ ఏమరా అంటే హైవే రోడ్డు పడిపోవాలన్నాడు. ఏ రోడ్డు అంటండి? దేవుని ప్రజలకి తారు లేకుండా, కంకర లేకుండా, కాలికి మట్టి అంటకుండా ఏమండి పెద్ద హైవే రోడ్డు. ఎంత మామూలు కాదు. ఇప్పుడు కొలిసి వేయాలా, అది ఎంత లోతుందాలా, కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి అది నచ్చాలా, అది నిజమేనా, నాణ్యతమైనా, అయ్యేవి లేవో. దేవుడు మంచిగా ఆ గోడ ఏమంటే సముద్రానికి అది ఇటు అటు రాకుండా గోడ కట్టాలంటే ఎంత అండి, ఎంత చదివి ఉండాలండి, ఎంత ఏం కావాలంటండి, ఏం కావాలి? ఇప్పుడు ఇది చేయాలంటే ఎవరంటండి? ఇంజనీరు. బండి చేయాలంటే ఇంజనీరింగ్ చదవాలి. ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో, ఎక్కడ ఏ వస్తువు పెడితే బండికి ముందుకెళ్ళొద్దో, పెట్రోల్ ఆగుద్దో, ఇంజిన్ ఎక్కడ పెట్టాలో, ఎంత దూరం ఉంచాలో, ఈ క్లచ్ ఎక్కడ పెట్టాలో, ఇంజనీరింగ్ చదివితేనే చదివితే ఇప్పుడు వెళ్ళిపోయి తయారు చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వెళ్ళి ఆపరేషన్ చేయండి, కానీ కత్తి పట్టుకోవడం నాకు వచ్చాయని ఆపరేషన్ చేస్తానంటే ఏం చదవాలంట? డాక్టర్ కత్తి పెట్టి ఆపరేషన్ చేయాలంటే ఏం చదవాలంట? MBBS చదవాలా? ఇంజనీరింగ్ చదవాలంటే, ఒక బైక్ మెకానిక్ నేర్చుకోవాలంటే ఏం ఇంజనీర్ అంటండి? ఎలక్ట్రికల్, కరెంటు గురించి వెళ్ళిపోయి నాకు తెలుసు అని ఏళ్ళు పెట్టామనుకోండి, సాసి కొడితే ఎక్కడ ఉంటామో తెలుసా? 6 అడుగు భూమిలోకి వెళ్ళిపోతాం. ఇక మట్టి కప్పేస్తారు, అయిపోతుంది. రండే రండే యేసుని యొద్దకు ఆ పాట ఎత్తాలి అప్పుడు. యేసు రక్తమే హల్లెలూయా. అర్థమైందండి? అందుకనే అక్కడ మనం చూసినట్లయితే సమస్తము కూడా అధికారం ఎవరికి ఇచ్చాడంటండి? మనుషుడికి ఇచ్చాడు. అంటే ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకు లోబడుతున్నాయి, పక్షులైనా లోబడుతున్నాయి, జంతువులైనా లోబడుతున్నాయి, పురుగులైనా లోబడుతున్నాయి. ఎందుకు లోబడుతున్నాయి అంటే దేవునికి ఈయన లోబడిపోయాడు కాబట్టి అవి ఆదాముకి లోబడిపోయింది. దేవుడికి ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో ఆ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఏమైపోయినట్టండి? ఎవరికి తిరుగుబాటు చేసినాయి? ఆదాముకి తిరుగుబాటు చేసేసినాయి. పులిని చూసిన భయమే, ఇప్పుడు కొంతమంది మేకను చూసిన భయమే, కొంతమందికి పేర్లు చెప్పను, కప్పను చూసిన భయం. అయ్యో ఏమెరుగుతారంటే అయ్యో అది కరుస్తుందండి, అదేదో ఎగురుద్ది, అదే ఎగురినందుకు దానికేంటో దాన్ని ఎగతాళి చేసిన వీళ్ళు ఎగురుతారు, అది అట్ట ఎగిరితే వీళ్ళు ఇట్ట ఎగురుతారు, అది అసలు ఇది రాదు. దేవుని స్తోత్రం. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇంత భయం ఎందుకు వచ్చింది? బైబిల్ చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 7 నుండి 8 వచ్చిన వరకు. కచ్చడములు చేసుకుని చల్లపోటును ఆదామును అతని భార్యను దేవుడైన యెహోవా స్వరము విని చోట చెట్ల మధ్యను ఒక్కళ్ళు చదవండి తల్లి, ఇంతమంది చదువుతుంది నా వల్ల కావట్లేదు, ఏ చెవులో పెట్టుకోవాలో అర్థం కావట్లా. హల్లెలూయా. చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎప్పుడంటే అంతకుముందు ఆయన
గాలి రాగానే ఎవరు వచ్చేసేవాళ్ళు? ఆదాము భార్య వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిలిచిన రావట్లా, ఏమన్నారంటండి? పిలిచినారు, ఆదామా అన్నాడు. అంతేనే కాదా? ఎందుకు అర్థం ఏమిటో తెలుసా? అంతకుముందు తిరుగుబాటు చేయలేదు కనుక ఆయన వచ్చు వేళ వీళ్ళకి తెలుసు. అప్పటికి రెడీగా ఉండేవాళ్ళు, ఆయన పిలిచేంతవరకు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తిరుగుబాటు చేశారు కనుక, ఇప్పుడు ఆయనకి తిరుగుబాటుగా ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన పిలిచినా కూడా ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. ఏంటో తెలుసా వాళ్ళకి? వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసా? భయము. ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపముగా వారి జీవితంలో ఉండిపోయింది కనుక వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు. అప్పుడు పిలిచింది ఆ స్వరమే, అప్పుడు పిలిచింది కూడా ఆ స్వరమే. ఆ స్వరంలో మార్పు లేదు, ఆ స్వరంలో మార్పు లేదు. అప్పుడు పిలిచింది ఆయనే, ఇప్పుడు పిలుస్తున్నాడు ఆయనే. కానీ ఆ స్వరంలో ఎలాగుంది, ఫస్ట్ ఎలాగుంది అప్పుడు అలాగుంది, కానీ స్పందన మాత్రం కొంచెం తేడాగా ఉంది. స్పందన తేడాగా ఉంది. అందుకే ఒకసారి పిలిచిన దేవుడు 2 సార్లు ఆయన పిలిచాడు. పిలిచినా రాలేదు. నేను అందుకే అంటున్నాను, ఎందుకు రాలేదో తెలుసా? వాళ్ళు దేవునికి తిరుగుబాటుతనాన్ని, ఆ మనస్సును వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ మనస్సును బట్టే దేవుని దగ్గర రాలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఆ మనస్సు ఉంది కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోయారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోయారు, తోట నుండి దూరం అయిపోయారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైతే పేర్లు పెట్టారో వాళ్ళని చంపటానికి, వాళ్ళ మీద విరుసుకు పడటానికి అవి వచ్చేసింది. ఎంతగా లోబడిపోయినవో అవే తిరుగుబాటుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. నేను అనేది ఏమిటంటే, ఎంత లోబడతామో అంతగా మనకు లోబడే వారిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎంత తిరుగుబాటు చేస్తామో మనం కూడా తిరుగుబాటు చేస్తాం. మనకు తిరుగుబాటు, మన పిల్లలు మనకు తిరుగుబాటుగా నిలబడతారు. మనకు కావలసుకున్న వారు మనకు తిరుగుబాటు పోతారు. మన తిరుగుబాటు మనసు ఏది విత్తుతామో అదే పంటని కోస్తామన్న సంగతి మనం మర్చిపో. అంత మాత్రమే కాకుండా మనం తిరుగుబాటు వచ్చిన ప్రారంభం నుండి ఏమండి దేవుడికి వాళ్ళు దూరం అయిపోయారు. రెండవది అక్కడ చూస్తే ఏం జరిగిందంటే, అన్నిటికీ ఆదాము భయపడటం ప్రారంభమైంది. ఆ దినాల్లోనే అన్నిటికీ దేవుని ఎదిరించినాడు. ఆదాముకు అన్నీ తనకు ఎదురు తిరిగాయి. దేవునికి ఎదిరించాడు, అన్నీ ఆదాముకి ఎదురు తిరిగినాయా లేదా? ఎదురు తిరిగినాయి. హల్లెలూయా. అంత మాత్రమే కదా, దేవుడికి లోబడినంతసేపు అపవాది ఆయన దగ్గర రాలేకపోయింది. అంతేనండి. ఏ జంతువు ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. ఆయన మాట వింది. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, ఎప్పుడైతే తిరుగుబాటు ఆ మనస్సు ఆయన మనస్సులోకి వచ్చేసిందో, అప్పటి నుంచి అదే మనస్సు ఏమంటే ఆయన పేర్లు పెట్టిన, ఆయన పిలిచినటువంటి అవి ఆయన మీద తిరుగుబాటు చేసినాయి. హల్లెలూయా. ఇంకో మాట ఏమిటో తెలుసా? ఆ అవిధేయత వలన ఇంకో పేరేముందంటండి, నా పేరు పాస్టర్ గారు అసలు పేరు ప్రేమానందం గారు. మన పేర్లు ఉన్నాయి, తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉన్నాయి, పాస్టర్ గారులు పెట్టిన పేర్లు ఉన్నాయి, ఏమండి ఇలాగా ముద్దుగా పెట్టిన పేర్లు ఉన్నాయి. కనుక తిరుగుబాటు చేసిన తర్వాత మూడో కారణం ఏమిటంటే, ఆయన బట్టి తిరుగుబాటు చేసిన ఆదాముని బట్టి మనందరికి ఒక పేరు వచ్చింది. ఏంటి ఆ పేరు? బైబిల్ వాక్యాన్ని అడిగి తెలుసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆదాము చేసిన తిరుగుబాటును బట్టి ఇప్పుడేమయ్యామంటే అందరం
అవిధేయత మనసు మనలో ఉండిపోయింది. అవిధేయులైనటువంటి మనందరికీ పేరేమిటి? అవిధేయులన్న ఉన్న మనసుతో ఉన్న వారందరి పేరేమిటి చెప్పాలి? అందరూ ఆ అవిధేయతను బట్టి మనం అందరం ఏమై ఉన్నామని తెలుసా? మన పేర్లైతే ఉండొచ్చు కానీ పాపులం. ఒక అవిధేయుని బట్టి, ఒక అవిధేయత నడకను బట్టి మనమందరము కూడా. అందుకే దావీదు అంటాడయ్యా, నేను పుట్టుకతోనే పాపిని, పాపముతోనే నా తల్లి గర్భము ధరించి. దేన్ని బట్టి అంటాడు? ఆదాములో సంక్రమించినటువంటి ఆ పాపము అండి అలా డొర్లుకుంటూ ఏమండి మైలువారులను నివాసం చేస్తున్న మన దాకా వచ్చేసింది. హల్లెలూయా! వచ్చినట్టే కదండి, యేసు రక్తమే జయం. అందుకే నేను అంటున్నాను, అపవాదికి మనం లోబడిపోతే మనం దేవునికి తిరుగుబాటు చేసినట్టే. మనం దేవునికి లోబడిపోతే మనం అపవాదిని మనం జయించినట్టే. అర్థమైందా? హల్లెలూయా! దేవునికి లోబడితేనేమో అపవాది మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు. మనం దేవునికి తిరుగుబాటు చేస్తేనేమో అపవాదికి మనం లోబడిపోయాం, మనల్ని వాడు వాడుకుంటాడు, వాడు ఉచ్చులో పడిపోతాం. దేవునికి స్తోత్ర. అపవాది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇంకా వాక్యంలోకి వెళ్ళా ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. అపవాదికి లోబడిపోయాం అనుకోండి, అపవాదే మనం లోపరుచుకున్నాడు అనుకోండి, అపవాది కొన్ని ఎర్రలు చూపించి మనల్ని, మన మనసుని బాధించి మళ్ళీ మన మనసుని ఒప్పించి, ఒకవేళ మనల్ని వాడు ఉచ్చులో వేసుకుని మనం వాడు లోపడేటట్లుగా లేదా లోబడేటట్టుగా చేసుకున్నాడు అనుకోండి, లోబడిపోయాం అనుకోండి, వాడి ద్వారా వచ్చేటువంటి 4 కార్యాలండి. ఎన్ని కార్యాలు? 4. లోబడిపోతే సాతాను ఒకటి కీడుని తీసుకొస్తాడు. వాడు ఏం తీసుకొస్తాడంటండి? కీడులో పడిపోతాం. 2 మనం వాడు ఉచ్చులో పడితే చెప్పాలి దరిద్రత వచ్చేస్తుంది. 3 కుదరని వ్యాధి అనుభవిస్తాం. 4 చీకటి మనల్ని మన బ్రతుకంతా చీకటి, ఎంత కష్టపడినా చీకటిమయమే. ఇవన్నీ కూడా దేవుని తిరుగుబాటు చేసి సాతానుకు లోబడిన ఆదాములో కొట్టొచ్చినట్టుగా మనకి కనబడతాయి. మనం చూస్తే ఎలాగంటే కీడు వచ్చింది, కీడు మీద కీడు వచ్చేసింది, కీడులో పడుకుంటూ వెళ్ళిపోయాడు. 2 ఏం జరిగిందంట? ఆ దరిద్రత వచ్చింది. ఆ తోటలో ఉన్నప్పుడు కష్టపడిన అవసరం లేదండి, సేద్యపరచాలి అంతే, చెమట మార్చిన అవసరంలా. హాయిగా ఏం తినేవాడు అంటండి? ఇష్టం వచ్చినట్టు ఫలాన్ని తినేవాడు. దేవుని స్తోత్రం. ఆనందంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? దరిద్రత వచ్చింది. భూమి ఉన్నందే రక్తం చెమట కార్చందే పండలేనటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. చక్కగా ఆ తోట పంటలు పండుతాయి, తిను అన్నాడు అంతే. కానీ ఇప్పుడు ఏమైంది? కష్టం గుండా వెళ్ళాల్సి వచ్చింది. కష్టం వచ్చింది, రాలేదా? 3వది ఏంటి? అక్కడి నుంచి ప్రారంభమైంది శరీర బలహీనతలు, వ్యాధులు. హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ వచ్చేవాళ్ళకి షుగర్ వస్తుంది కొనుక్కోకుండానే. ఏమండి? బీపీ వచ్చేవాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. కన్నుకు ఒక డాక్టరు, చెవుకు ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టర్కు, పన్నుకు ఒక డాక్టరు. ఏమండి? ఇప్పుడు చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కాదయ్యా, కన్నా పలానా డాక్టర్ని చిట్టి రాస్తున్నారు, కన్ను డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఏంటయ్యా మీరు చూడంటే, నేను వేరే కోర్స్ అండి, ఇది నాది కాదు, నేను పన్ను గురించి చదివాను, పంటి గురించి చెప్తాను అంటారు. ఇప్పుడు ఏమైనా డాక్టర్ వచ్చాయి. ఇప్పుడు ఏదో ఒక మనుషుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత కలిగింది. ఎవరికి లోబడటం వల్ల? అపవాదికి. దేవునికి తిరుగుబాటు చేయటం వల్ల, అపవాది ఉచ్చులో పడిపోవటం వల్ల 4 వచ్చింది. చీకటి అనగా ఇప్పుడు చెప్పండి, చీకటి ఎంత చేసినా చీకటి జీవితమే. తర్వాత దేవునికి లోబడితే మనకు వచ్చేది ఏమిటి అంటే, ఒకటి చెప్పాలి, ఒకటి కీడుకు ఏమండి మంచి విషయం ఏంటంటే మేలు పొందుతాం. 2 దేవుడికి లోబడితే చెప్పండి ఏమన్నా దరిద్రతకు బదులు పెంట కుప్పల నుండి దేవుడు దీనుల్ని అంధనమును ఎక్కించగలిగిన ఆశీర్వాదము వేస్తాడు. 3 అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి వ్యాధి అయినా
దేవునికి లోబడితే యథార్థంగా ఖచ్చితంగా నీ విశ్వాసం బలమైందైతే అది మరణానికి సంబంధించిన వ్యాధి అయినా దేవుడు ఖచ్చితంగా దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు. 3 ఆయన అంటాడు, ఏమంటాడంటండి, బైబిల్ చెప్తున్న మాటే చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చింది, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించకుండెను అని ఉంది. చీకటి ఆ వెలుగును గ్రహించకుండెను అంతేనండి. మళ్ళీ ఆయన యేసు ప్రభు వచ్చిన తర్వాత అంటాడు, నేను ఈ లోకంలోనికి వెలిగించడానికి వెలుగుగా వచ్చాను, మీరు ఈ లోకములో వెలుగై ఉండండి. దేవుని యందున్నవాడు చీకట్లో ఉండడు, దేవుని వెలుగులో ఉంటాడు అంటాడు యోహాను సువార్త, యోహాను పత్రికలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవునికి లోబడితే అపవాదికి లోబడితే ఏమి నష్టపోతామో, దేవునికి లోబడితే మనం ఏది పొందుకుంటామో స్పష్టంగా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. మనం ఎవరికి లోబడాలి? లోబడటం అంటే ఏమిటి? సరే, దేవునికి లోబడాలి. లోబడితే ఏమొస్తాయో మనం తెలుసుకున్నాము. లోబడటం అంటే ఏంటి? దేనికి లోబడాలి? మొత్తం 6 పాయింట్లు ఉన్నాయండి. మనం దేవునికి లోబడాలి. దేనికి లోబడితే మనకు మేలో. లోబడటం అంటే ఏమిటి? ఆ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. నేను చదివిస్తాను, కానీ ఇప్పుడు టైం అయిపోయింది కనుక వచ్చే వారం దాన్ని క్లుప్తంగా నేను మీకు ప్రకటిస్తాను. చదువుదామా? గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 3:1 వచనం. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? మీ కన్నులు ఎదుట ప్రదర్శించబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. క్రియల వలన ఆత్మ పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వల్ల పొందితిరా? మీరంతా అవివేకులైతిరా. మొదట ఇప్పుడు శరీరానుసారముగా ఆమె ఇక్కడ ఏమని ఉంటుందంటే, దేవునికి లోబడుట అని అనగా అర్థం ఏమిటంటే మనం సువార్తకి లోబడిపోవాలి. సువార్తకి లోబడి మన మార్పు పొందాలి, మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్ర. సువార్త అనగా ఏమిటి? యేసయ్య మన కొరకు పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చి ఏ దేవుడు ఏ దేవత చేయలేనటువంటి పాప ప్రక్షాళన ఆయన చేసి, ఆయన యవన రక్తాన్ని, ఆయన జీవితాన్ని పాపులైన మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ద్వారానే, నేనే మార్గము సత్యము జీవము అయిన, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము ఎవరు చెప్పలేకపోయారు ఈ మాట. ఇది సువార్త. నశించిపోతున్న మనకి, నరకానికి దగ్గరగా ఉన్న మనకి యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి ఒక మనుషుడిగా ఏమంటే పాప శరీరం ధరించి, అనగా మానవ శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొద్దకు మార్గమును, మూయబడిన మార్గాన్ని ఆయన తెరిచాడు. ఇది సువార్త. ఇంక ఎవరు లేరు. ఏ దేవతలను, ఏ దేవుళ్ళైనా ఏదో లోపం, కానీ లేదు లోపము లేదు. ఇది సువార్త.
నశించుతున్న వారికి ఆయన మరణము, ఆయన జీవము. ఇక సువార్త, నువ్వు చనిపోయినను నీకు ఒక మంచి స్థలం ఉంది, మంచి స్థాయి ఉంది, మంచి స్థలం ఉంది, రాజ్యం ఉంది. నువ్వు ఇక్కడే భక్తి చేయటమే కాదు, పరలోకంలో దేవునితో కూడా ఉంటావు. ఆ విషయాన్ని తెలియజేయడానికి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. అంతకంటే ఎవరు ముందు కానీ తర్వాత కానీ అంతటి కార్యం చేసిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఇది సువార్త. నమ్మి మార్పు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఇది సువార్త. దేనికి లోబడాలంటే, దేవునికి లోబడటం అంటే ఏమిటి? దేవునికి లోబడటం అంటే ఏమిటి? సువార్తకి. యేసయ్య నీ కొరకు వచ్చాడని, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడని, యేసయ్య నీ కొరకు రక్తం కాచాడని, యేసయ్య నీ కొరకు శ్రమ పొందాడని, యేసయ్య నీ కొరకు ఆయన యవన జీవితాన్ని అడ్డుపెట్టి నరకము నుండి ఆయన నిన్ను లాగి పరలోకానికి నిన్ను ఆయన సిద్ధపరచండి. ఇది నమ్మాలి. ఇది సువార్త. దేనికి లోబడాలంటే అదే మాట. గలతీయులు రాసిన పత్రికలో ఇదే మాట. అవిధేయులుగా ఉండవద్దు అంటే దేవునికి లోబడాలి. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య మనకు దేవుడని, ఆయనే పాప ప్రక్షాళన చేయగలిగిన వాడని, ఆయనకే పరలోకంలో వెళ్ళగలిగిన హక్కు ఉందని, ఆయన చూసొచ్చిన వాడని, ఆయన తండ్రి చెప్పిన మాటలు ఇక్కడ చెప్పగలిగిన వాడని, ఆయన నేను చూడకపోతే చెప్పలేదు, నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను, దాని కొరకు నా ప్రాణమునిచ్చి నేను మిమ్మల్ని కొంటున్నాను, నా రక్తమునిచ్చి వెలవిచ్చి మిమ్మల్ని కొంటున్నాను, నమ్మండి. ఆ దేవుడు నేనే, ఆ దేవుడు తండ్రియే అని అంటాడు. చాలాసార్లు కొన్ని గుర్తులు చెప్పాడు ఆయన. చాలామంది దేవుని వాక్యం వింటున్న వారికి, దేవుని వాక్యాన్ని చదువుతున్న వారికి ధర్మశాస్త్రం అర్థం కాలా. ఆయనతో ఉన్నవారికే ఆయన గురించి అర్థం కాలా. నిజమే కాలేదు. ఎలా చెప్పమంటారా? పిలిపంటాడు, అయ్యా నేను తండ్రి దగ్గర నుండి వచ్చానంట. ఆయన అంటాడు, ఈయన దేవుడు మేము అనుకుంటే రొట్టెలు పంచుతున్నాం, డబ్బులు లేకుండా చక్కగా కొట్టుకోడికి వెళ్ళకుండా చక్కగా రొట్టెలు వచ్చేస్తున్నాయి, ఆకలి తీరుతుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి, అసలు ఏ భలే ఉంది సేవ అన్నట్టుగా ఉంటే పెద్ద ఎప్పుడు చూసిన యేసయ్య నా తండ్రి నా తండ్రి నా తండ్రి చెప్పిన మాటలు అంటాడు. ఆయన డౌట్ వచ్చింది. ఎవరికే? యేసయ్యతో ఉన్న పిలిప్కి అంటాడు, అయ్యా నీ తండ్రి తండ్రి అంటున్నావు, ఒక్కసారి నీ తండ్రిని చూపిస్తావా? ఏమన్నాడంటండి? ఒక్కసారి నీ తండ్రిని చూపిస్తావంటే, అరే ఇంకా మీ దగ్గర ఎంతకాలం ఉండాలి? నన్ను చూసిన వాడు నా తండ్రి నేను ఒకరమే. ఆయనకి తెలియకుండా నేనేం చేయను, నాకు తెలియకుండా ఆయనలో ఉన్న ఒక భాగమే మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనిషిలాగా చూస్తున్నారు యేసయ్యని, ఇంకా సామాన్యమైన వారికి దేవుడిగా చూస్తున్నారు యేసయ్యని. కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అపోస్తుల కార్యములు చదవనం 10వ అధ్యాయం 36 వచనం అంటాడు, మనకు తెలిసిన మాట, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో ఆయన దేవుడు కాదు. ఆయన మనుషులందరి కొరకు, ఏ మనుషులైతే ఆయన సృష్టించాడో, ఏ మనుషులైతే ఆయన పోలికలో ఈ భూమి మీద పెట్టాడో, ఆ మనుషులందరూ కూడా నశించిపోకుండా ఉండడానికి ఆయన దేవుడు. ఆయన స్థలంలో మనం ఉండాలి అని చెప్పడానికి ఆయన ఆ విషయాలను మోసుకొచ్చిన వాడు. ఆయన నమ్మితేనే, ఆయన విశ్వసిస్తేనే, ఆయన వార్త వింటేనే, ఆయన మన కొరకు చనిపోయాడని నమ్మితేనే, ఆయన మన కొరకు శ్రమ పొందాడని నమ్మితేనే, ఆయన మన కొరకు రక్తం కార్చడని నమ్మితేనే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మితేనే, ఆయన మధ్యవర్తిగా వచ్చాడని, ఆయన పరలోకం చూసిన వాడని మనం విశ్వసిస్తేనే, ఆ సువార్త నమ్మిన మనం ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఎదురాడకుండా, అది తిరుగుబాటు చేయకుండా వెంటనే మారు మనసు. అది దేవునికి లోబడటం అంటే. ఆయన సువార్త ఏమిటి అంటే, పరలోకము నుండి, పరలోకం మీ కొరకు ఉంది అని మోసుకొచ్చాడు. అది ఎలా వెళ్ళాలి అంటే, అది నా ద్వారానే. అది ఎలా వెళ్ళాలి? అది ఎలా వెళ్ళాలి? నా ద్వారానే. కానీ నేను చెప్పిన సంగతులు నమ్మి, నా మరణము, నా శ్రమ, నా పునరుత్థానము మీరు నమ్మితే, ఇతరులు ప్రకటిస్తే వాళ్ళు రక్షించబడతారు, మీరు రక్షించబడతారు పరలోకంలో. ఇది దేవునికి లోబడటం అంటే. ఏమన్నా ఇంకెంతకాలం బాప్తిసం తీసుకోకుండా ఉంటాం?
ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎన్నిసార్లు దేవుడు ఆయన సువార్తగా ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్నిసార్లు పెళ్ళికి ముడి పెడుతున్నావా? ఉద్యోగానికి ముడి పెడుతున్నావా? ఇంకా మా అమ్మాయి కుమారుని కనాలయ్యా, కుమారుడు ఇచ్చిన తర్వాత అంటున్నావా? ఈలోపు దేవుడు వచ్చేస్తే, ఇప్పుడు ఈలోపు యేసయ్య వచ్చేస్తే నువ్వు ఇచ్చిన కానుక ఏమైద్ది? నువ్వు ఇచ్చిన భాగం ఏమైద్ది? నువ్వు చేసిన ప్రార్థన ఏమైద్ది? హల్లెలూయా. సువార్తను నమ్మితే నువ్వు మారు మనసు పొందాలి. అది దేవునికి మనం లోబడి ఉండటం, దేవునికి లోబడి. అప్పుడు అపవాది మనల్ని విడిచి నువ్వు తీసుకోకున్నంతసేపు ఏదో ఒక సందర్భంలో ఏదో రీతిగా అపవాది నిన్ను వాడుకుంటాడు. అది తీసేయకూడదు అంటాడు, ఇది పెట్టకూడదు అంటాడు, ఇది తింటే ఏమైద్ది అంటాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకోండి, నమ్మి మారు మనసు పొంది నువ్వు తీసుకున్నావు అనుకోండి, నువ్వు లోబడిపోయావు అనుకోండి, ఇక నిన్ను విడిచి ఇంకో చోటకి వెళ్తాడు, ఇంకో వ్యక్తిని ఎదుర్కొంటాడు. ఇప్పుడు అవకాశం ఎవరికి ఇస్తున్నాము? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి అంటే దేవునికి లోబడ్డామంటే లోబడినానికి ఆ నిరూపణ ఏమిటి? ఆ నిదర్శనం ఏమిటి? దానికి వ్యత్యాసం ఏమిటి అంటే మనం దేవుని సువార్తకి లోబడిపోవాలి. లోబడిపోతే మనం మారు మనసు పొందినట్టు. మారు మనసు పొందితే నేను కొన్ని విషయాలు చెప్తాను వచ్చేవారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధానమందు నాయన ప్రత్యేకంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మీరు దేవుని లోబడి అపవాదిని మీరు ఎదురించుడి అని అన్నారు. ఆ వాక్యం ద్వారా ప్రభా మేము లోబడితే నీకు లోబడితే మేము ఏ మేలు పొందుకుంటాం కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా నీకు తిరుగుబాటు చేశాడయ్యా ఆదాము. అది మొదలుకొని ప్రభా తాను చేతికున్న అవన్నీ కూడా అతనికి తిరుగుబాటు చేసి పారిపోయాడయ్యా. నీ ఎదుటికి రాలేకపోయాడు. తిరుగుబాటు చేశాడు కనుక భయం వచ్చింది. తిరుగుబాటు చేశాడు కనుక నీ సన్నిధిలో ఉండలేకపోయాడు. తిరుగుబాటు చేశాడు కనుక పేర్లు పెట్టిన అవే తిరగబడిని. తిరుగుబాటు చేశాడు కనుకనే ప్రభా నీ సన్నిధిలో ఉండలేకపోయాడు. తిరుగుబాటు ఎంత నష్టమో, తిరుగుబాటు ఎంత భయంకరమో అని సెలవిస్తుంది. నీకు లోబడాలయ్యా. అపవాది అప్పుడు మా నుండి వెళ్ళిపోద్ది. నీకు లోబడటం అనగా 7 విషయాల్లో ఒకటి నాయన తండ్రి, నీ సువార్తకు మేము లోబడాలి. సువార్త ఏమిటో ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. ఈ మాటలు మా హృదయం ఎంతమంది విన్నారో, ఎంతమందితో మీరు మాట్లాడారు, ఎంతమందితో తేటగా మాట్లాడారు, ఎంతమంది మీకు వారి జీవితాలను అప్పగించుకోవాలనుకున్నారు, వారి హృదయాలను అప్పగించుకోవాలనుకున్నారు. ఇంకా శుద్ధి చేయండి, కడగండి. వాయిదా వేయొద్దయ్యా. వాయిదా వేస్తే తిరుగుబాటు చేస్తున్నారు. వాయిదా వేస్తాం, నీకు లోబడట్లేదయ్యా. నీకు లోబడాలి. నీకు లోబడుదురుగాక. నీ సువార్త నమ్ముదురుగాక. నీ మరణం నమ్ముదురుగాక. నీ శ్రమ నమ్ముదురుగాక. అయా నీ ప్రయాసం నమ్ముదురుగాక. అయా మీ ప్రాణం వెలపెట్టిన ఆ రక్తము వారు నమ్ముదురుగాక. ఆ హృదయాలు తెరుచుదురుగాక. నీ రక్షణ కొరకు, వారి రక్షణ కొరకు వారిని మీరు సిద్ధపరచుదురుగాక. మహిమ తెచ్చు. ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఆయన సన్నిధి కూడిన మనకి లోకముల సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.